మండే ఎండల్లో శరీరానికి చల్లదనాన్ని అందించే పండ్లకు డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో తాటి ముంజలకు భారీ డిమాండ్ ఏర్పడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. రెగ్యులర్ ఫ్రూట్స్ ఏ టైంలో అయినా తినొచ్చు అని అనుకుంటారు, కానీ సీజనల్ ఫ్రూట్స్ మాత్రం ప్రత్యేకంగా ఏ సీజన్లో ఆ సీజన్ టైంలో తింటేనే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఈ సమ్మర్ స్పెషల్ సీజనల్ ఫ్రూట్స్లో ఎక్కువగా అందరు ఇష్టపడేది మామిడికాయలు, ఈతపళ్ళు, మోరిపళ్ళు, అలాగే ముంజకాయలు. సో ప్రజెంట్ మనం ముంజకాయలు చూస్తున్నాం కదా, అసలు డజన్ ఎంత పలుకుతుంది, ఇవి ఎక్కడి నుండి కొనుగోలు చేస్తున్నారు, తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నారు అనేది ఇక్కడ ఒక అమ్మ ఉంది. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు అసలు? మేము మునుగోడు, నల్గొండ జిల్లా మునుగోడు పక్కకు ఊరు. ఎప్పుడు రెగ్యులర్గా ముంజకాయలు దొరకవు, సమ్మర్లోనే దొరుకుతుంది. సో ఎలా ఉంది బిజినెస్ అదంతా? బిజినెస్ ఒక రోజు ఏమో మంచిగా ఖర్చు అయిన రోజు మంచిగానే ఉంటుంది. ఖర్చు కాని రోజు ఇక కిరాయి మందం వస్తాయి, మాకు కూలి నాడు మంచిగా పడుతుంది, నాడు మంచిగా పడదు. అంటే ఎంత తీసుకొచ్చినారు మొత్తంలో ముంజకాయలు? రోజుకి ఎంత తీసుకొస్తున్నారు? తీసుకొస్తాము 10,000 సమ్ము తీసుకొస్తాము. వాళ్ళకి 5-6 వేలు ఆయనకి ఇచ్చి మాకు మనిషికి 1000 రూపాయలు మిగులుతట్టుగా. ఓనాడు ఇంత జర ఎక్కువ మిగులుతున్నాడు, తక్కువ మిగులుతాయి. మీకు ముంజకాయల తోట ఏమైనా ఉందా లేకపోతే? లేదు, కొనుక్కుంటాం. ఇప్పుడు చిలకలలో ఉంటాయి కదా మేడం, మేము తాళ్ళెత్తాము. మా తాళ్ళకి కొన్ని ఉంటాయి, వేరే వాళ్ళకి కొన్ని, పక్క వాళ్ళకి కొన్ని తీసుకుంటాం. ఇట్లా ఇన్ని తాళ్ళకి ఇన్ని, గుంటికి గిన్ని ఇస్తాము, 4,000 ఇస్తాము, 5,000 ఇస్తాము, ఇట్లా అట్లా కొనుక్కుంటాం. ఊర్లలో ఉండే వాళ్ళకి తెంపుకోవడమో లేకపోతే కొంచెం ఈజీగా దొరికిపోతూ ఉంటుంది, కానీ హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళకి ఎంత తినాలనిపించినా కూడా దొరకవు. సో మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు. మంచిగా వస్తారు, బిజినెస్ ఎట్లా అంటే మంచిగా వస్తారు, మంచిగా ఉన్నాయి అంటారు, మళ్ళీ లేక అంటారు మంచిగా అంటారు. ఈ రోజు ఒక ఆమె వచ్చి 4 డజన్స్ పోయినుకో, రేపు మంచిగా ఉన్నాయని మళ్ళీ రేపు ఇవాళ దగ్గరికి వస్తుంది. ఇక మనం రోజు అనిపించాలి కొంచెం తక్కువ, రోజు వస్తారు కాబట్టి కొంచెం తక్కువగా ఇస్తాం. ఇక వాళ్ళకి అంటే ఏ టైం నుండి ఏ టైం వరకు కొనుగోలు చేపిస్తున్నారు? 12, ఒక్కోసారి 11-12 గంటలకు వస్తాం. రాత్రి సాయంత్రం 7-6 గంటల దాకా. రోజు ముందు అయిపోయి తొందరగా వెళ్ళిపోతాం, లేట్ అయితే 7 గిట్ల అవుతుంది. ముంజకాయలు డజన్ ఎంత అమ్మా ఇంతకి? డజన్ 150 చెప్తాం, కానీ 120, ఒకరు 100, 130, ఒక్కొక్కరు 150, ఇక అట్లా. ఇక 150 కాడ నుంచి ఇక లోపు ఇక వాళ్ళకు సోమత వట్టిగా సరే ఇల్లు మన లెక్క ఆటోలో అంటారు సరే పోనీ, ఇంకా 2 ఎక్కువ వేయడం అట్లా. అంటే ముంజకాయలు తినడం వల్ల బాడీ అంతా చల్లగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అని అంటారు కదా. సల్వ మంచి ముంజకాయలు తిన్నాము, సల్వ ఇవి అన్నిటికీ ఆరోగ్యం మంచిది. ఇంట్లో ఏది కలవదు కదా, ఇది మంచి స్వచ్ఛమైంది. అందుకే మంచి ఈయన వచ్చి ఒలిచిస్తే మంచిగా అక్కడ తీసుకొచ్చి కవర్లు తీసుకొచ్చి గాలి తిని కెమికల్ గాలి అంతా కాలి అది నల్లగా అయితే ఎర్రగా ఈయన ఇస్తాం కాబట్టి మంచి ఆరోగ్యం మస్తు సంతోషిస్తారు, మంచిగానే తీసుకుంటారు. మేము కూడా ఇస్తాం. చూస్తున్నారు కదా, ముంజకాయలు తినడం ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నా అంటున్నారు. సో కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? రోడ్ నెంబర్ 45 జూబ్లీహిల్స్. సో ముంజకాయలు ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారు? సమ్మర్ కదా, యాక్చువల్లీ హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అని వేడి వల్ల, టెంపరేచర్ వల్ల. ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తుంటారా? డెఫినెట్లీ డైలీ 30 తీసుకెళ్తున్నాను నేను అలా రెగ్యులర్గా. ధరలు ఏ విధంగా ఉన్నాయి? 150 డజన్ అంటున్నారు, 2-3 అడిగితే ఎక్కువనే ఇస్తున్నారు, కానీ చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది.